హరే కృష్ణ. అత్యంత ఉన్నతమైనటువంటి భారతీయ సంస్కృతిని విచ్ఛిన్నం చేయడం కోసం విదేశీయులు అనేకమైనటువంటి పన్నాగాలు పన్నారు. అందులో ఒకటి బ్రిటిష్ వారు ప్రచారం చేసినటువంటి ఆర్యుల దండయాత్ర అనేటువంటి సిద్ధాంతం. దీనినే ఆర్యన్ ఇన్వేషన్ థియరీ అంటారు. దానిని అనుసరించి వాళ్ళు ఏమని చెప్తారంటే, ఆర్యులు అనేటువంటి వాళ్ళు భారతదేశానికి వెలుపల నుండి ఎక్కడి నుండో వచ్చి అంతకు పూర్వం నుండి ఉన్నటువంటి భారతదేశపు నివాసులు ఎవరైతే ఉన్నారో వారిని అణగద్రొక్కి ఈ ఆర్యులు తమ యొక్క మత విధానాలను భారతదేశంలో ప్రవేశపెట్టారని, వాస్తవంగా వైదిక సంస్కృతి భారతదేశానికి చెందినది కాదని, ఇది బయట నుండి వచ్చినదని, ఇలా అనేక రకాలుగా తప్పుడు సిద్ధాంతాలను తీసుకొచ్చి భారతీయ సమాజంలో చీలికలు తేవడంలో ఖచ్చితంగా కొంతమేరకైనా వారు విజయం సాధించారనే చెప్పాలి. కానీ అసలు ఆర్యులంటే ఎవరు? భగవద్గీతలో కృష్ణుడు మనకి స్పష్టంగా ఆర్యులంటే ఎవరో చెబుతున్నాడు. భగవద్గీత 2వ అధ్యాయం 2వ శ్లోకం. శ్రీ భగవానువాచ కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. శ్రీకృష్ణ భగవానుడు పలికాడు, అర్జున, నీకు ఈ కల్మషాలు ఎక్కడి నుండి వచ్చాయి? జీవిత విలువను తెలిసిన వానికి ఇవి ఏమాత్రము తగినవి కావు. అవి ఉన్నత లోకాలను కలుగజేయవు, పైగా అపకీర్తిని కలిగిస్తాయి. ఇక్కడ ఆర్యుడు అంటే జీవితపు విలువను తెలిసినవాడు అని అర్థం. జీవితపు విలువ ఏమిటి? మానవ జీవితం అనేది మనిషి తాను శరీరం కాదని, తాను భగవంతుని యొక్క నిత్య సేవకుడినని, జన్మ మృత్యు జరావ్యాధులే నిజమైనటువంటి సమస్యలని, ఆహార నిద్ర భయమైదునాలే జీవితం యొక్క లక్ష్యము కాదని, ఈ భౌతిక ప్రపంచం నుండి బయటపడి భగవద్ధామానికి చేరుకోవాలని, ఆ విధంగా భగవద్ధామాన్ని చేరుకోవాలంటే భగవంతుడికి శరణాగతి పొందాలని తెలుసుకోవడమే మానవ జీవితం యొక్క విలువ. కేవలం మానవ జీవితంలో మాత్రమే మనం ఈ విషయాలను తెలుసుకోగలం. కనుక ఈ భగవద్గీత జ్ఞానాన్ని పొందడం ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరైనా సరే ఆర్యులుగా మారవచ్చు. ఆర్యులుగా మారడం అంటే మొట్టమొదట నేను ఈ శరీరం కాదు, ఆత్మను అని తెలుసుకోవాలి. ఈ శరీరం తాత్కాలికమైనదని, జన్మమృత్యు జరావ్యాధులే నిజమైన సమస్యలని, ఆహార నిద్ర భయమైదునాలను తీర్చుకోవడమే మానవ లక్ష్యం కాదని, ఈ తాత్కాలికమైన భౌతిక ప్రపంచాన్ని విడిచిపెట్టి ఆ పరంధామమైనటువంటి వైకుంఠానికి చేరుకోవడమే మానవ జీవిత సాఫల్యమని ఎవరైతే తెలుసుకొని ఆ విధంగా తమ జీవిత విధానాన్ని సాగిస్తారో వారినే ఆర్యులు అని అంటారు. భగవద్గీతలో ఆర్యుడంటే ఎవరో కృష్ణుడిచ్చినటువంటి నిర్వచనాన్ని బట్టి ప్రపంచ నలుమూలలలో ఏ జాతికి చెందినవారైనా, ఏ మతానికి చెందినవారైనా, ఏ రంగుకు చెందిన వాళ్ళైనా, ఏ భాషకు చెందిన వాళ్ళైనా, ఎలాంటి నేపథ్యం నుండి వచ్చినటువంటి వారైనా, చదువు ఉన్నవారైనా లేనివారైనా, ధనం ఉన్నవారైనా లేనివారైనా, అందగాళ్ళైనా అందవిహీనులైనా, ఎవరైనా సరే భగవద్గీత జ్ఞానాన్ని తెలుసుకొని ఆర్యులుగా మారవచ్చు. మరి మీరు ఆర్యులు కావాలనుకుంటున్నారా? అయితే భగవద్గీత జ్ఞానాన్ని వెంటనే తెలుసుకోండి. హరే కృష్ణ.